పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సర్చ్ వారెంట్ జారీ చేశారు. రాఘవరెడ్డి స్వగ్రామం అంబకపల్లెలో పోలీసులు నోటీస్ అంటించారు. సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ వివేకానందరెడ్డి ఇంటికి 41A నోటీస్ ఇచ్చారు. పులివెందుల్లోని వివేకానందరెడ్డి ఇంటికి కూడా పోలీసులు నోటీసులు అంటించారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఘటనపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినందుకు పిఏ ఏం చెప్తున్నారు? అసలు ఏ పర్పస్ వీళ్ళు నోటీస్ ఇచ్చారు, నోటీసులు అంటించారు? అరుణ, మనం చూసినట్లయితే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. మరొక నలుగురిని కూడా అక్యూజ్డ్గా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ కేసు కోర్టులో కూడా ఫైల్ అయింది. రిమాండ్ రిపోర్ట్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా కొంతమందిని దీంట్లో చేర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు మళ్ళీ దుందుడుకు చర్యకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి ఇది లేకపోయినప్పటికీ వర్రా రవీంద్రారెడ్డి తనను కొట్టి తన స్టేట్మెంట్ బెదిరించి రాయించుకున్నారని చెప్పి జడ్జి ముందు చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం తమ దూకుడిని తగ్గలేదు. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నారో ఆయన స్వగ్రామమైనటువంటి అంబకపల్లిలో ఆయన ఇంటికి సెర్చ్ వారెంట్ని అటాచ్ చేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. అంతేకాకుండా ఏ సంబంధం లేదు వర్రా రవీంద్రారెడ్డి కేసులో జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ఎవరైతే సోషల్ మీడియా కన్వీనర్ ఉన్నారో ఆయన వివేక్ అంటారు, వివేకానంద రెడ్డి. అదేవిధంగా కో కన్వీనర్ కడపలో ఉంటారు నిశాంత్ రెడ్డి అని చెప్పి అతనికి వీళ్ళిద్దరికీ కూడా 41A నోటీసులు ఇచ్చి ఈరోజు ఉదయం రాత్రి వేళ తెల్లవారుజామున వాళ్ళకు నోటీసులు ఇచ్చి 10 గంటలకల్లా పులివెందుల డిఎస్పీ ముందు హాజరు కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే నోటీసులు ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా అందుబాటులో లేరని చెప్పి తెలిసింది. దాంతో వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం గమనించినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ఉంది. జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు వర్రా రవీంద్రారెడ్డి. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కానీ ఇతర తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ప్రభుత్వానికి ప్రశ్నించే తత్వంలో పోస్టులు పెడుతున్నారు. వీళ్ళందరి మీద కూడా తప్పనిసరిగా కేసులు పెట్టాలనే ఒక దాంతో ఇదే కేసును పొడిగించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. 41A నోటీసులు అయితే సోషల్ మీడియా జిల్లా కన్వీనర్కి, కో కన్వీనర్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాఘవరెడ్డికి అయితే ఇప్పటికీ సెర్చ్ వారెంట్ ఇచ్చారు. అతని కోసం వెతుకుతున్నారు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. అరుణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.